పోలవరాన్ని వేగంగా పూర్తి చేస్తామని చంద్రబాబు ఢిల్లీలో ప్రకటించారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయిన తర్వాత ఈ విషయం ప్రకటించారు. నవంబర్లో నూతన డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ప్రారంభిస్తామని ప్రకటించారు. పోలవరం పూర్తవడానికి 2 సీజన్ల సమయం పడుతుందని చెప్పారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ కింద ₹1 ఖర్చు పెట్టలేదని చంద్రబాబు ప్రకటించారు. కేంద్ర నిధుల్ని గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం దారి మళ్లించిందని ధ్వజమెత్తారు. పోలవరంపై నిధులు ఖర్చు చేసేందుకు ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఆమోదం తెలిపిందని, ప్రస్తుతం కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్లాల్సి ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో తొలి దశ, మలి దశ అనేవి లేవని, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం ఒకటే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులపై వెంటనే నిర్మాణం తీసుకోవాల్సి ఉందని, 3 నెలల్లో ఒక నిర్ణయం తీసుకుని పనులు చేపట్టకపోతే మరో సీజన్ కూడా కోల్పోయే అవకాశం ఉందని చెప్పారు. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని, అదే విషయం మీద రాష్ట్ర కేబినెట్ కూడా చర్చించామని, కేబినెట్ నోటు కేంద్ర మంత్రికి అందించామని చెప్పారు. వాళ్ళు అడిగిన మేరకు రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేసి ఆ కాపీని కేంద్ర మంత్రికి ఇచ్చామన్నారు. కొత్త డయాఫ్రామ్ వాల్ ఖరారు చేయాల్సి ఉందని, అందుకు అనుగుణంగా యంత్రాలను తరలించాల్సి ఉంటుందని చెప్పారు. వరద తగ్గిన వెంటనే పనులు మొదలు పెడితే పనులు కొరికి రావడం 2 సీజన్లు పడుతుందని చెప్పారు. డయాఫ్రామ్ వాల్ పూర్తి తర్వాత దానిపైన ఎట్టకం రాక్ఫిల్ డ్యామ్ వస్తుందన్నారు. కాపర్ డ్యాములు కొంత తగ్గించి సీపేజ్ అంతా ఎత్తిపోస్తూ డయాఫ్రామ్ వాల్ పూర్తి చేయాల్సి ఉంటుందని, సీపేజ్ ఎత్తిపోయడంతో పాటు తగ్గించగలిగితే నిర్మాణానికి ఎట్లాంటి ఆటంకం ఉండదని చెప్పారు. 2 సీజన్ల కంటే ముందే డయాఫ్రామ్ వాల్ పూర్తి చేయగలిగితే ఈసీఆర్ పనులు వెంటనే చేపట్టచ్చని చెప్పారు. అయితే ఇక్కడే అసలు లాజిక్ ఉంది. అంటే ఈ 41.5తోనే క్లోజా ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తుంది దాని ప్రకారం. ఎందుకంటే అసలు జరగాల్సింది 45.5 అడుగుల ఎత్తు. ఇప్పుడు మొన్న చెప్పింది ఏంటి, 41.5 అడుగులు తొలి దశ అని. ఇందులో తొలి దశ లేదు, మలి దశ లేదు, ఫైనల్ అదే అంటున్నారు. అంటే 41.5 అడుగులే. అంటే అప్పుడు నిర్వాసితుల్లో 3/4 మందిని ఖాళీ చేయించక్కర్లేదు. తద్వారా 20-30 వేల కోట్ల రూపాయలు మిగులుతుంది. రెండవది, ఇక ఆ నిర్వాసితులు ఎప్పటికే అక్కడే ఉండిపోతారు ఆ ప్రాంతాలు. అంటే 45 అడుగులు చెయ్యరు అన్నటువంటిది అర్థమా, లేదా 45.5 అడుగులు కంటిన్యూ చేసేస్తారా చూడాలి.